టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలంతా జోష్లో ఉంటే ఆ నియోజకవర్గంలో మాత్రం ఇంకా నేతల మధ్య వారు నడుస్తుందట. మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అంతా ఒకతాటిపై ఉండాల్సిన నేతలు ఎన్నికల సమయంలోనూ ఎవరికి వారుగా ఉన్నారట. ఎన్నికల తర్వాత అయినా పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కలిసిమెలిసి క్యాడర్లో ధైర్యం నింపి భరోసా ఇస్తారని భావించినా ఇప్పటికీ ఎవరికి వారు వేరుగా ఉండటం ఆ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారిందట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? టేక్ ఎ లుక్. పులివెందుల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబానికి కంచుకోట. వైఎస్ కుటుంబం ఇక్కడ రాజకీయ ఎంట్రీ తర్వాత వారు తప్ప మరొకరు గెలిచిన దాఖలాలు లేవు. ఇక్కడ టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్న గెలుపు రుచి మాత్రం చూడలేదు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు వైనాట్ పులివెందుల స్లోగన్ రాష్ట్ర వ్యాప్తంగా వినిపించినా ఇక్కడ మాత్రం దాని ప్రభావం కనిపించలేదు. మళ్లీ వైఎస్ జగన్ గెలిచి పులివెందుల గడ్డ వైఎస్ అడ్డా అని మరోసారి నిరూపించుకున్నాడు. అయితే టీడీపీ మాత్రం ఈ ఎన్నికల్లో జగన్ మెజార్టీని తగ్గించగలిగింది. 2019 ఎన్నికల్లో 90,000 మెజార్టీతో గెలిచిన జగన్ 2024 ఎన్నికల్లో మాత్రం 60,000 మెజార్టీకి పరిమితమయ్యారు. పులివెందులలో టీడీపీకి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, బీటెక్ రవి ఉన్నా ఇద్దరి మధ్య సయోధ్య లేదని తెలుస్తోంది. ఇద్దరు పార్టీ క్యాడర్లో మాత్రం భరోసా నింపలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. ఆ ఇద్దరు నేతలు కూడా ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో కలిసి కనిపించడం లేదు. పులివెందులలో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమయంలో ఆ ఇద్దరు నేతల మధ్య విభేదాల కారణంగా గత ఎన్నికల్లో టీడీపీకి నష్టం చేకూరిందనే వాదన వినిపిస్తోంది. 2019 ఎన్నికల వరకు పార్టీని నడిపించిన సతీష్ రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరిన తర్వాత బీటెక్ రవి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. 2023లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులకు చెందిన భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి గెలిచి పులివెందులలో టీడీపీని బలోపేతం చేసే ప్రయత్నం చేశారు. అయితే గత ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసిన బీటెక్ రవికి సహకరించలేదనే ప్రచారం టీడీపీ శ్రేణుల్లో చర్చ నడిచింది. ఆ ఇద్దరు నేతలు ఎవరికి వారుగా ఉండడంతో క్యాడర్ ఎవరి వైపు నడవాలని అయోమయంలో ఉన్నారంతా. ఇదే అంశం ఇప్పుడు చినబాబు లోకేష్ దృష్టికి వెళ్ళిందంట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాయకులు కలిసిమెలిసి ఉండాలని, కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరుతున్నారంట. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇద్దరు నేతల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో.